అయ్యా ఇదిగో తండ్రి, మరి చివరి రోజు ప్రభువా మీరే తండ్రి ఏ విధంగా మాట్లాడతారో మీ నామానికి మహిమకరముగా అయ్యా ఈ గ్రామానికి ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రభువా, సంఘానికి క్షేమకరముగా ఉండలాగున మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మనం దేవుని మాటలు విందాం. మన మధ్యలో మరి గుంటూరు ప్రాంతంలో పరిచర్యను జరిగిస్తున్న ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ రాత్రి మనతో దేవుని పక్షముగా కొన్ని మాటలు మనకు నింపింపజేస్తారు. మరి ఆ సేవకులు మనం ఆహ్వానిద్దాం, అందరం చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడి వచ్చిన మీ అందరకు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గతంలో ఒకసారి ఇక్కడే మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాం. స్తోత్రం. సరే, చిన్న లేఖన భాగాన్ని చూసుకుందాం, టైము లేని సందర్భాన్ని బట్టి. 124వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. మనుష్యులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల ఆయన ఆగ్రహము మన పైన రగులుకొని ఉండును. చదవమ్మా. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. జలములు మనలను ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందునుగాక. పక్షిరాజు తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. చిన్న ప్రార్థన. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ నమ్మకమైన మా దేవా, మహోన్నతుడా, ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలను యొక్క ప్రాంగణములోనికి తీసుకొని వచ్చి మీ యొక్క ఉద్దేశమును వారి యొక్క జీవితాలలో ఏమైనదో బయలుపరచు నిమిత్తము అయా యొక్క చదవబడిన లేఖన భాగము ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రములయ్యా. చదవబడిన లేఖన భాగము మేము అర్థం చేసుకోవటానికి కావలసిన దైవ జ్ఞానమును పరిశుద్ధాత్మ సహాయమును కూడి వచ్చిన మీ దీన బిడ్డలకును వాక్యమును
ప్రచురము చేయబోతున్న మీ దాసునికి దయచేసి మీరే వాడుకొని మహిమను కలుగు చేసుకోమని 2025 సంవత్సరములో అయా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మిమ్మలను ఒక నూతనమైన కోణములో ప్రభా వారు గ్రహించినట్లుగా మీ సహాయమును అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పరిశుద్ధ బిడ్డలారా, ఈ యొక్క చదవబడిన లేఖన భాగాన్ని మనము చూసినట్లయితే, మనుష్యులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, ఏమన్నాడు? యెహోవా మనకు తోడై ఉండని ఎడల. కాబట్టి 2024 సంవత్సరములో దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుకనే ఈ 2025 సంవత్సరములో మనము ప్రవేశించగలిగాం. అంటే దేవుని తోడు, దేవుని దయ, దేవుని యొక్క కృప ఈ సంఘము పైన, కూడి వచ్చిన మీ పైన, ఈ యొక్క గ్రామము పైన ఉన్నది కనుకనే దేవుని యొక్క సముఖములో 2025 సంవత్సరము జనవరి ఈ సమయములో మనము సజీవులుగా ఉండగలిగాం. తోడు ఉండకపోతే ఏమైందో చెప్తున్నాడు అక్కడ. తోడు లేకపోతే అనేకమైన ప్రమాదాలు జరిగినట్లుగా అక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి మనుష్యులు మన మీదకు లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైకి రగులుకొనును. వారి ఆగ్రహము మనపైకి రగులుకుంటుందంట. ఎవరు లేనప్పుడు, దేవుని సన్నిధి లేనప్పుడు, దేవుని యొక్క కృప లేనప్పుడు, దేవుని యొక్క తోడు లేనప్పుడు ఆ యొక్క మనుష్యులు మన పైకి లేచి మనలను వారు మృంగివేసే పరిస్థితిలోనికి వస్తారంటే, అనగా సాతాను యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోయే పరిస్థితులు మనకుంటాయి. అయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది కనుక ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలను మనము పొందుకోవాలని ప్రభువు మనలను ఈ నూతన సంవత్సరములో ప్రవేశింపచేశాడు. స్తోత్రం. కాబట్టి ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలని ఆయనకు అనాది సంకల్పములో తన బిడ్డలైన మనలను ఇదిగో సాతాను చేతికి అప్పగించకుండా 2024 సంవత్సరములో అనేకమైన ప్రమాదాలు, అనేకమైన విపత్తులు కలిగినా కానీ ఆ యొక్క దేవుని తోడు మనతో ఉన్నది కనుక మనలను ప్రభు ఈ సంవత్సరంలోనికి ప్రవేశింపచేసి. కాబట్టి దేవుని తోడు లేకపోతే ఏమైందమ్మా? ఎప్పుడో మనము మర్చిపోయే పరిస్థితి వచ్చేది, మన యొక్క పేరులు కూడా మర్చిపోయే పరిస్థితి. అలాంటిది దేవుని సన్నిధి, దేవుని తోడు 2024 సంవత్సరం అంతా నీకు తోడై ఉండి మరొక సంవత్సరం అనే ఈ యొక్క 2025 సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపచేసి. కాబట్టి ఆయన తోడు, ఆయన సన్నిధి, ఆయన దయ, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము కొరకు మనము ఈ నూతన సంవత్సరములో ఒక మంచి తీర్మానము చేసుకొని ఆయన సన్నిధిలో మనము నడిచేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని తోడు చూసినట్లయితే యాకోబు మనకు తెలుసు. యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరాడమ్మా? తన ఇంటి నుంచి తన మామ వారి ఇంటికి వెళ్ళిపోయాడు. పరిస్థితులను బట్టి అక్కడ లాబాను యొక్క కుమార్తెలు ఇద్దరు ఉండగా మొదటి అమ్మాయిని చేసుకున్నాడు, రెండో అమ్మాయిని చేసుకున్నాడు. అవునా? అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక ఆదికాండము 31వ అధ్యాయము 24వ వచనం చదవండమ్మా. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు, ప్రైజ్ ది లార్డ్, ఎవరంట? లాబాను దగ్గరకు వచ్చాడు. ఈ యొక్క యాకోబు ఏం చేశాడంటే తన పిల్లలను తీసుకొని ఇదిగో తన యొక్క సొంత ఊరికి వెళ్ళటానికి బయలుదేరి ఉన్నాడు. బయలుదేరి ఉండగా తన యొక్క మామైన లాబానుకు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన పరుగు పరుగున ఎత్తుక్కుంటూ వచ్చాడు. వస్తున్నప్పుడు లాబానుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడమ్మా? ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుకము,
జాగ్రత్త సుమి. వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడంటే లాబానుకు వార్నింగ్ ఇస్తున్నాడు. యాకోబును నువ్వేనా చేయాలనుకున్నావేమో, యాకోబుని చంపాలనుకున్నావేమో, యాకోబు పిల్లల్ని నువ్వు తీసుకువెళ్ళాలనుకున్నావేమో, ఇదిగో నా తోడు అతనుకున్నది, నా సన్నిధి యాకోబుతో ఉన్నది, నేను యాకోబును దీవించాను. కాబట్టి జాగ్రత్తగా నోరు మూసుకొని నువ్వు మాట్లాడటం నేర్చుకో. క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలతో జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఎందుకంటే దేవుని తోడు మనతో ఉంటుంది. ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో దేవుడు నీకంటే ముందుగా ఉంటాడు. భయపడాల్సిన పని లేదు. ఇక్కడ లాబానుతో స్వప్నమందు ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నావు, లాబాను జాగ్రత్త, యాకోబుతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టబడితే అట్లా మాట్లాడాలనుకున్నావేమో, ఏమి చేయాలనుకుంటున్నామేమో, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ యొక్క జీవనాన్ని నేను తీసివేస్తానట్లుగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఎట్లా ఇస్తున్నాడంటే యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. తోడు లేకపోతే ఏమయ్యేదంట? 29వ వచనం అంటాడు, మీకు హాని చేయుటకు నా చేతనవును. లాబాను అన్నాడు, మీకు హాని చేయటం నాకు చేతనవును. అయితే ఏమన్నాడు? అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుకము సుమే. జాగ్రత్త. చూసారా, నాకు చేతవు, నేను ఏమన్నా చేయగలను, నాకు అంగబలం ఉంది, ధనబలం ఉంది, అన్నీ ఉన్నా, ఏమన్నా చేయగలను నిన్ను. కానీ రాత్రి ఉన్నాడే, ఆ రాత్రి స్వప్నమందు నీ దేవుడయ్యా యాకోబు దేవుడు అంటాయా, అబ్రహాము దేవుడు అంటాయా, ఇస్సాకు దేవుడు అంటాయా, యాకోబు అయిన నీ దేవుడు అంటాయా, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి జాగ్రత్త లాబాను, నువ్వు యాకోబుతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఆయన ఏం ముట్టడానికి వీల్లేదు, ఆయనతో జాగ్రత్తగా మాట్లాడి నువ్వు వెళ్ళని నాకు చెప్పాడయ్యా. కనుకనే నా నోరు మూసుకొని నువ్వు ఎట్లా వెళ్తావో వెళ్ళిపో, నీకేమీ అబ్జెక్షన్ లేదు. అయితే నాకు మాట చెప్తే బాగుండేది కదా అని చెప్పేసి లాబాను తరకుండా ఆ యొక్క గర్వాన్నంతా విడిచిపెట్టి దేవుని మాటకు విధేయత చూపించి యాకోబును ఏమి చేయకుండా చక్కగా పంపించాడు. దానికి కారణం ఏంటంటే యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. అదే యాకోబుకు కాదు, మనుషులకు తోడు లేకపోతే వారు ఏమైపోయారంట? వారిని మృంగివేసేవారు, వారి యొక్క జీవన విధానాన్ని తీసివేసేవారు, వారికి కలిగిన సమస్తాన్ని తుడిచివేయాలని అనేక మంది మన మీద శత్రువులు దాడి చేయాలని చూస్తూ ఉంటారు. కానీ దేవుని తోడు, దేవుని సన్నిధి, దేవుని యొక్క కృప నీ పైన ఉన్నంత వరకు ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరని ఈ రాత్రి నువ్వు ధైర్యంగా ప్రభు సన్నిధిలో నీ మనస్సును స్థిరపరచుకో. ఈ నూతన సంవత్సరంలో ప్రియ పరిశుద్ధ బిడ్డలారా, దేవుని తోడు నీతో ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటే ఎవరు నిన్ను ముట్టలేరు. యాకోబుతో ప్రభు ధైర్యపరుస్తున్నాడు యాకోబుని. ఏమన్నాడు? అయ్యా యాకోబు నాకు ప్రియమైన బిడ్డ. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చుకోవటానికి, యాకోబు యొక్క జీవితాన్ని మార్చడానికి, యాకోబు యొక్క కుటుంబాన్ని ఆస్వాదించడానికి నేను అనాదిలోనే ఆయనను ఎన్నుకున్నానయ్యా. ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలు, ఈ యొక్క అవమానాలన్నీ అతని ఒక పాఠాలు నేర్పించడానికే అని యాకోబుతో దేవుడు ఉండి దేవుని సన్నిధి ఆయనతో వస్తూ ఉండదు. కనుక ఎవరు అనగా తన మామ ఏమి చేయలేకపోయాడు. కాబట్టి ప్రియ పరిశుద్ధ బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమైనదంటే దేవుని యొక్క తోడు మనకు ఉండాలి. దేవుని తోడు నీతో ఉన్నది కాబట్టి కనుకనే ఈ నూతన సంవత్సరంలో నీవు సజీవురాలుగా ఉన్న నీవు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. దేవుని సన్నిధి నాతో ఎప్పుడు ఉండాలయ్యా, దేవుని తోడు నాతో ఉండాలయ్యా, దేవునిలో నేను ఉండాలయ్యా, దేవుడు నాలో ఉండాలని ఒక మంచి తీర్మానము నువ్వు చేసుకున్నట్లయితే దేవుని సన్నిధి నీవు అనుభవిస్తావు, దేవుడు నీతో ఉంటాడు. స్తోత్రా. కాబట్టి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. దేవుని తోడు ఉంటే
మనము ఏ విధంగా ఉంటామో ఏమి చేయాలో కూడా చదవండి. 15 అపోస్తల కార్యములు 15:4 అమ్మ. దేవుడు మనకు తోడై ఉండి స్తోత్ర, దేవుడు మనకు తోడై ఉన్నారు కనుకనే మనుష్యులైన వారు ఏం చేశారంటే దేవుడు వారి యొక్క జీవితాల్లో ఏమి చేశారో అవన్నీ సంఘానికి అనగా ప్రజలకు వారు తెలియపరిచారు. కాబట్టి ప్రియ పరిశుద్ధ బిడ్డలారా, దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. నీ యొక్క జీవితంలో ప్రభు చేసిన కార్యాలు అనేక మందికి నువ్వు ప్రచురం చేయాలి. చెప్పలేకపోతున్నావు. నువ్వు సాక్ష్యం చెప్పాలంటే భయము, వాక్యం చెప్పాలంటే భయము, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా ప్రార్థన చేయాలంటే భయము. దేవుడు తోడై ఉన్నాడు కనుక వారు ఆ యొక్క లేఖనాలన్నీ కూడా వివరించగలిగారు. కాబట్టి అధైర్యపడవద్దు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క పరిచర్య కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. నీ సాక్ష్యమే ఒక సువార్త, నీ సాక్ష్యమే ఆ యొక్క సంఘానికి ఒక గొప్ప మేలుకరంగా ఉండేది. నీ సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏమిటి సాక్ష్యం? దేవుడు నిన్ను ఏ విధంగా పిలుచుకున్నాడో, ఏ విధంగా మందిరానికి వచ్చావో, మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు నీకేం చేశాడో ఇదే సంఘానికి నువ్వు చెప్పవలసింది. అంత మాత్రమే కాదు, నీ యొక్క ఇరుగు పొరుగు వారికి కూడా నీవు సాక్ష్యం చెప్పేవారి. దేవుడు తోడై ఉన్నాడు గనుక నీవు ఈ రాత్రి స్థలములో నిలవబడి ఉన్నావు. ఈ రాత్రి దేవుని యొక్క సముఖంలో నువ్వు ఉన్నావంటే 2024 సంవత్సరము అనేకమైన భయంకరమైన విపత్తులు నీకు కలిగాయి. సాతాను అనేక విధాలుగా నేను శోధించిన దేవుడు తోడై ఉన్నాడు కనుక వాటన్నిటి నుంచి విడిపించి ఈ నూతన సంవత్సరములో నిన్ను దేవుని యొక్క సముఖములో ఉంచాడు. సాక్ష్యం చెప్పలేవా? దేవుని సన్నిధిలో వాక్యాన్ని వివరించలేవా? దేవుని సన్నిధిలో నీవు పాటలు పాడలేవా? చూసారా, భయపడకూడదు. దేవుడు మనకు తోడై ఉంటే చేసే కార్యాలు. అలాగనే చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 12 చదవమ్మా. దేవుడు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతములు 34:12. ఆ మనుష్యులు స్తోత్రం. ఏ మనుషులంట? ఆ మనుష్యులు ఎవరు? నీవు నేనే ఆ మనుషులు. దేవుని కొరకు ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన చేత రక్షింపబడిన ఈ మనుషులు, ఈ సంఘము, ఈ ప్రాంత ప్రజల కొరకు నీవేం చేయాలంటే ఆ సువార్తను ప్రకటించాలి. కనుక మనము చేసేది ఏమైనదో దేవుడు మన దగ్గర చూస్తూ ఉన్నాడు. చెప్తున్నావా? పరిచర్లో నువ్వు పాలిభాగస్తురాలుగా ఉన్నావా? పరిచర్లో నువ్వు వాడబడుతున్నావా? ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. నమ్మకత్వం. దేవుడు నీకు తోడై ఉండాలంటే నమ్మకంగా నువ్వు పరిచర్యలో వాడబడాలి. నీ నమ్మకత్వమే నిన్ను గొప్ప స్థితికి తీసుకువెళ్ళుద్ది. నీ నమ్మకత్వమే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించే విధంగా చేస్తుంది. కాబట్టి ఆ మనుష్యులు ఆ పనిని, నీకు అప్పగింపబడిన పనిని, నీ యొక్క సంఘ పనిని, ఈ యొక్క జరగనున్న ఆ యొక్క మీటింగ్స్ పనిని నమ్మకముగా వారు చేసిరి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ పరిశుద్ధ బిడ్డలారా, దేవుని యొక్క తోడు మనకు ఉండాలంటే మనము నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా నువ్వు మందిరానికి రావాలి. నమ్మకముగా భక్తిలో ఉండాలి. నమ్మకముగా జీవించాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావని ఎందుకన్నాడమ్మా? ఆ నమ్మకములో దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడగలవు. కాబట్టి ఈ పనిని అనగా దేవుడు నీకు అప్పగింపబడిన ఈ సువార్త పనిలో నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు తోడై ఉంటాడు. మరి ఒక వచనాన్ని చూసుకుందాం. సామెతల పుస్తకము 14:9 చదవండి. ముగిస్తారు బ్రదరు. సామెతల పుస్తకము 14
ఆ, ఆ. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. కాబట్టి దేవుని యొక్క తోడు నీకు కావాలంటే ప్రభు సెలవిస్తున్న మాట ఏందో తెలుసా? ఏమంటాడమ్మా? ఇదిగో యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. సంఘములో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు విధేయత కలిగి ఉండాలి. యథార్థవంతులనగా యథార్థముగా నువ్వు జీవిస్తూ ఇతరులకు నువ్వు దయ చూపేదానిగా ఉండాలి. ఇతరులకు నీ ప్రేమను పంచేదానిగా ఉండాలి. ఇతరుల యొక్క పరిస్థితుల్లో నీవు వారిని పరామర్శించేదానిగా ఉండాలి. కాబట్టి దేవుని తోడు నీకు కావాలంటే ఏమన్నాడమ్మా? ఇతరుల పైన నువ్వు దయ చూపించాలి. మొదటిగా నీకు అప్పగింపబడిన పనిని నమ్మకముగా జరిగించాలి. రెండవదిగా ఇతరుల ఎడల దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగి నువ్వు నడిచే బిడ్డగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ నూతన సంవత్సరములో దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తా. స్తోత్రా. మూడవదిగా చూసినట్లయితే ఆదికాండము 39:9 చదవండి. ఆదికాండము 39:9. నీవు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నీ దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను. యేసోపు యొక్క జీవితాన్ని చూసినట్లయితే పరిశుద్ధత కలిగిన జీవితంగా ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధంగా ఎవరైతే తన జీవితాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో కనపడతారో, ఎవరైతే పరిశుద్ధత కలిగి నడుస్తారో వారికి దేవుని తోడు ఉంటుంది. వారు ప్రభువు చేత దీవించబడతారు. చూసారా? ఆ పరిశుద్ధత యేసోపును ఎక్కడికి తీసుకెళ్ళిందంట? ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆ యొక్క ఫరో యొక్క రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉండే స్థానమునకు తీసుకువెళ్ళి. కాబట్టి ప్రియ పరిశుద్ధ బిడ్డలరా, మూడు విషయాలు. ఒకటి, దేవుడు నీకు తోడై ఉండాలంటే ఈ నూతన సంవత్సరంలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా ఏమి ఉండాలంట? రెండవదిగా యథార్థత కలిగి ఉండాలి. మూడవదిగా నమ్మకము కలిగి ఉండాలి. ఈ మూడు విషయాలు మన యొక్క జీవితంలో గనక ఉంచుకొని గనక మనము నడుస్తుంటే దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. ప్రభు మనలను క్రమక్రమంగా దీవిస్తూ ఉంటాడు. కనుక మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 2024 సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించాలని ఆశగా అనుకొని 25వ సంవత్సరం నీకు దీవెనకరమైన సంవత్సరముగా ఇచ్చాడు. ఈ సంవత్సరంలో నువ్వు చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఆ తీర్మానమే నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టేదని నువ్వు తెలుసుకోవాలి. మనుష్యులు మన మీద పడి ఏం చేస్తారనబా? దేవుని తోడు లేకపోతే వారు మింగివేస్తారు, వారు మనల్ని చంపివేస్తారు. కానీ దేవుని తోడు యేసోపుతో, దేవుని తోడు యాకోబుతో ఉన్నది కనుక తన మామే ఏం చేయలేకపోయాడు. అలాంటిది ఈ రాత్రి నీవు నేను దేవుని సన్నిధితో కోరుకుంటూ ఆయన చెప్పిన 3 విషయాలు, తెలియపరిచిన 3 విషయాలు. ఒకటి, యేసోపు ఏ విధంగా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు. అదేవిధంగా యథార్థత కలిగి నీ యొక్క దేవుని సన్నిధిలో నీవు నమ్మకము కలిగి జీవిస్తావో ప్రభు యొక్క కృప మనకు తోడై ఉంటుంది. దేవుడు మనలను, మన యొక్క బిడ్డలను, సంఘాలను ప్రభు దీవిస్తాడు. కనుక మంచి తీర్మానము ఈ రాత్రి, ప్రభువా నన్ను ప్రేమించి మరొక సంవత్సరమనే దయా కిరీటాన్ని నాకు ఇచ్చావయ్యా. ఈ సంవత్సరంలో నేనేం చేయాలయ్యా? ఈ సంవత్సరంలో నేను ఎలాగుండాలయ్యా అంటే ఆయన అన్నాడు, నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండు. సంఘములో నువ్వు యథార్థత కలిగి జీవించు.
యథార్థవంతులకు ఏ మేలు చేయక మాననని నువ్వు దేవుడు వాక్యము చలవిచ్చాడు కదగా. నీలో యథార్థత లేదు కాబట్టి నీ కుటుంబాల్లో ప్రభు యొక్క కార్యాన్ని చూడలేకపోతున్నావు. మంచి ఆలోచన కలిగి ఉండు ప్రియ సహోదరి సహోదరుడా. యథార్థవంతులకు ఏ మేలు చేయనన్నాడు దేవుడు. మాటిస్తాడు. ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు. ఆయన మాట నమ్మండి, ఆయన వాక్యము నమ్మండి, ఆయన యొక్క కార్యములను మీరు నమ్మండి. తప్పకుండా ఈ నూతన సంవత్సరములో ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చున్నట్లుగా ప్రభు తన యొక్క కార్యాన్ని జరిగించబోతున్నాడు. అట్టి కృప మనందరికను పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన బ్రదర్కు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సువార్త ఉజ్జీవ సభలో పాల్పొంపులు పొంది ఈ 3వ రాత్రి మన పక్షముగా, దేవుడి పక్షముగా మన గ్రామానికి వచ్చిన దైవ సేవకులు ప్రకాష్ గారికి, మన గ్రామం పక్షంగా, సహవాసం పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న కృపాకరావు గారు సేవకులు ఉన్నారు, మన మధ్య ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి. సర్వశక్తి గల నా ప్రభా, పరిశుద్ధుడ యేసు ప్రభా, మీకు వందన స్తోత్రం. నా ప్రభా నీ సన్నిధిలో ఈ సమయంలో, ఈ రాత్రిపాటు సమయంలో నా ప్రభా అనేక మంది మీ సన్నిధికి నడిపించుకున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నా ప్రభా. పేరు పేరును ఆశీర్వదించండి నా ప్రభా. అదేవిధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలోకి నడిపించావు నా ప్రభా. పోయిన సంవత్సరం అంతా రక్షించి కాచి కాపాడి మీ కృపిచ్చావు, మీ కాపులు ఇచ్చావు నా ప్రభా. ఈ యొక్క నూతన సంవత్సరం నడిపించేందుకు మీకు వందనాలు, స్తోత్రం. ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ నింపండి, మీ కృప ఇవ్వండి, మీ అగ్ని కురిపించండి ప్రతి ఒక్కరి మీద నా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మీ దాసు నిలబడి వాక్యాన్ని ధ్యానిస్తుండగా నా ప్రభా మంచి జ్ఞానంతో, మీ యొక్క జ్ఞానంతో వాక్యాన్ని వివరించడం సాయం చేసి నా ప్రభా. వినే బిడ్డలు కూడా గ్రహించే శక్తిని దయచేయమని మేము మైపరచుకోమని ప్రభువాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట ఎవరు పాడతాడు? కానుకల కొరకు ప్రత్యేకమైన పాట. మైక్ ఇది అవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం కొత్త పాట యేసయ్య నా ప్రాణం అనే పాట పాడుకుందాం. యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్య నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడేను, నే అలయక నడిపించేను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన.
నీకు పచాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీకు పచాలు నే బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగాన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా ఉంచావని జలనిధిగా నాలు ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు చితివి బలమైన శక్తి ఏదైనా నీ కొరకు చేసేందుకు చితివి బలమైన శక్తి ఇది చాలును నా విధాంతము ఇలా నా కన్నీయ నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయ నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడును నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధన స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా నీకే ఆరాధన ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా నీకే ఆరాధన నీలో నా యేసయ్యా నీలో నా యేసయ్యా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసి. ఈ రాత్రి ఈ సభలు ఆఖరి రాత్రి దేవా నా కొరకు మా కొరకు సిద్ధపరచబడిన మీ దివ్యమైన వాక్కుల ద్వారా నాతో మాతో మాట్లాడండి, మా కుటుంబంతో మాట్లాడండి, మా గ్రామంతో మాట్లాడండి అని అందరూ ప్రార్థనాపూర్వకంగా కొద్ది నిమిషాలు ప్రభువుని అడుగుదాం. నాతో మాట్లాడు, నేనేమి సరి చేసుకోవాలో, నేను ఏది సరిదిద్దుకోవాలో, ఏ మార్పు నాలో కావాలో, ఏ మార్పు నాలో రావాలో, నా కుటుంబ క్షేమం కొరకు, నా గ్రామ రక్షణ కొరకు, నా వ్యక్తిగత విశ్వాస జీవితము అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు నాతో మాట్లాడు ప్రభు అని అందరు ఎవ్వరికి వారుగా అడగండి. దేవుడు తప్పకుండా గత 2 రాత్రులు మనతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి కూడా ఇంకా
అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనతో మాట్లాడే విధంగా మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం అయా. మేము ప్రార్థించి ప్రేరేపించబడి ప్రకటించబడిన రీతిగా ఈ 3 దినాలను మా కొరకు మీరు ఈ నూతన సంవత్సరంలో సిద్ధపరిచిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన 2 రాత్రులు మీ దాసుల ద్వారా మాట్లాడారు ప్రభువా. హృదయాలు తాకబడ్డాయని ప్రభువా మేము విన్నాము తండ్రి. వారి జీవితాలు మార్పు కంటే ప్రభువా మీరు కోరుకున్నది ఏది లేదు కనుక ప్రభా అట్టి మార్పు బిడ్డలు కలిగి ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభ ఇంకా ఎవరైనా క్రొత్తగా నూతనంగా దేవుని మాటలు వినాలని ఆశతో ఆసక్తితో వచ్చారో ప్రభా వారితో మాట్లాడండి తండ్రి. మీ సేవకుని అభిషేకించండి ప్రభువా. అభిషేకించబడిన వర్తమానము ద్వారా ప్రభువా అయా మీరు మాట్లాడాలి తండ్రి. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు నెమ్మది, మీరు మాట్లాడితేనే మా బ్రతుకులలో నెమ్మది ప్రభువా. అట్టి నెమ్మదిని పొందుకోవటం కొరకు ప్రభువా మీ సేవకుని అభిషేకించండి ప్రభా. 7 అంతల ఆత్మతో మీరు అభిషేకించి మాతో మాట్లాడండి ప్రభువా. ఈ పరిసర నిమిత్తం సేవార్థముగా ప్రభువా అయా వారి యొక్క ప్రభా తండ్రి కష్టార్జితంలో నుండినైనా మీ సన్నిధికి తీసుకొచ్చిన గుప్పెలు విప్పారు ప్రభువా. రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీ నామములో గిన్నెడు సన్నీళ్ళు పిస్తేనే ప్రతిఫలాన్ని పొందుతారు అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా బిడ్డలు కట్టి ప్రతిఫలాన్ని మీరు ఇవ్వబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మాతో ప్రభువా సూటిగా మాతో మాట్లాడండి. మేము సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మీ నిత్య రాజ్యములో మేము పాల్పొంపులు పొందాలి. పరలోకమును మేము భూలోకములో మా కుటుంబంలో మేము చూసే విధంగా మమ్మల్ని తాకండి, మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. అది మీరు మాత్రమే చేయగలిగిన కార్యం ప్రభువా. అందుకేనైనా మీరు మాత్రమే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు మీరు ఒక్కరేనని దేవుని లేఖనం చెలవిస్తూ ఉండగా మీ కృప నిరంతరము మాతో ఉండి నడిపించును కానీ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మహా గొప్పవాడు, ఆయన మహా కృపగలవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ ఆయన ప్రేమించినవాడు. ఆ ప్రేమను ఎరిగినటువంటి వాళ్ళు, ఆ ప్రేమను తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆయన స్వరాన్ని వినగలుగుతారు. ఈ రాత్రి దేవుడు మహా ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల మనకు ఉన్నదనే దానికి కారణము ఏమిటి అంటే మనందరం ప్రశాంతంగా కూర్చుంటమే ఒకది. ప్రపంచమంతా ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మనకు కూడా సునామీ చెప్పాడు, మీకు తెలుసో లేదో. ఎప్పుడు వచ్చిద్దో తెలియదు, ఇటు నుంచి వచ్చిద్దో తెలియదు. ఒకవేళ మాకు సముద్రం లేదు కదండి అనుకోవచ్చు మీరు. సునామీ రావాలంటే సముద్రం కావాలి కదా. కానీ ఎప్పుడు ఏది ఎలా వచ్చిద్దో అనేటువంటిది మనుషులకి అందనటువంటి కార్యాలు ఈ భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ టైంలో జరుగుతూ ఉంది ఒకటి. ఏం జరుగుతుంది చెప్పండి? అమెరికా అది అందరికీ కొంచెం గుర్తుంది కదా.
ఇప్పుడు జరుగుతూనే ఉంది, అయిపోలా. కెనడా వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళు, ఏది పక్క ఊరోళ్ళు కాదు. ఇప్పుడు మన ఊరికి ఏదైనా జరిగిందనుకోండి, ఈ ఊరోళ్ళు మన ఊరోళ్ళు మనకు చాలకపోతే ఏం చేస్తారు? ఆ చేకూరోళ్ళు లేకపోతే జాగర్ల మూడోళ్ళు వచ్చి కొంచెం సహాయం చేస్తారు. కానీ అక్కడ పక్క ఊరు కాదు, దేశాలే వస్తున్నాయి. అర్థమైందా? ఊర్లోళ్ళు కాదు, దేశాలే అమెరికాని ఆర్పటానికి వస్తున్నాయి. ఇప్పటికీ కాలిపోతున్నటువంటి ఇళ్ళు సాధారణంగా ఇళ్ళు కాలిపోయి అంటే అప్పట్లో మనం ఏమనుకునేవాళ్ళమే? పూరిళ్ళే కాలిని మనం చూసాం కదా. డాబాలు కాలుతాం ఎప్పుడు? డాబా అంటే ఇంకా డాబాలో హాయిగా పడుకోవచ్చు, అది కాలుతుంది కాలిద్ది అనేటువంటి అనుమానం లేనే లేదు కదా. కానీ ఇప్పుడు కాలే ఎల్లా మహా గొప్ప ధనికులతో కట్టబడినటువంటి ఇళ్ళు కాలుతున్నాయి. ఒక అంతస్తు కాదు, 2-3 అంతస్తుల బిల్డింగులు. ప్రపంచంలో 4వ స్థానంలో ఉందంట ధనిక ఆ ప్రాంతం. ధనికులు ప్రపంచంలో 4వ వారుగా ఆ ప్రాంతంలో అమెరికాలో ఉన్నవాళ్ళు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ధనికులే. ఆ ధనికుల్లో కూడా ఇంకా ధనికమైనటువంటి ఆ ప్రాంతము కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ ఇదేదో అంటారు. అక్కడ సాధారణమైన వాళ్ళు కదంట. ఆ దేశంలో ఉన్నటువంటి ధనికులు అనేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతము ఆ ప్రాంతం. అక్కడ ఒక ఇల్లు మాత్రము మిగిలిందని మనకి టీవీల్లో ఈ వార్తల్లో చూపిస్తున్నారు కదా. ఈ వార్తల్లో చూసేవాళ్ళది అది ఎవరి ఇల్లు? అది ఒక క్రైస్తవుని ఇల్లు. అది ఒక క్రైస్తవుని యొక్క ఇల్లు మాత్రం ఆ ప్రాంతంలో నలుదిక్కుల 4 వైపుల ఇళ్ళు కాలిపోయినాయి. ఆ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలిందండి. చూడండి, ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క పిలుపు అనేక మంది వింటానే ఉండాలి. యేసు ప్రభు అందరిని పిలుస్తున్నాడు. సినిమా యాక్టర్లకు తెలీదా యేసు ప్రభు అని? తెలీదా? తెలుసు. కానీ ఆ యేసు ప్రభువునే లేడు, ఆయన ఒక 0, ఆయన 0గా చూపించారు. గడిచినటువంటి దానికి ముందు ఒక 4-5 రోజులు ముందుగా ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసి దాంట్లో దేవుడే లేడు, ఏదైనా మేమే చెయ్యాలి, మేమే అనేటువంటి దానికి ముందు రోజుల్లో 4-5 రోజులు ముందుగా అక్కడ ఒక కార్యక్రమం జరిగిందంట. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు జరిగేది ఏదంటే దేవుడు లేడు అని ఏదైతే చెప్పారో, ఇప్పుడు దేవుడు లేడు అనే దానికి దేవుడు లేకుండా వాళ్ళు ఏమి చేయలేరు. ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, మేమే అన్నారు కదా, వాళ్ళు ఏమి చేయలేరు. ఇప్పుడు కేవలము ఒట్టి బట్టలతోనూ ఏదో తాత్కాలికంగా దొరికిన దాంతో బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బంగారాలు, డబ్బు అన్నీ కాలిపోయినాయి. వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పేపర్లు, ముఖ్యమైనటువంటి దస్తాలు, ముఖ్యమైనటువంటి అన్నీ కాలిపోయినాడు. ఒక్కట కూడా లేదు. వాళ్ళు ఎక్కడ పడుకునేవాళ్ళు? మహా పరుపులు. మనం కూడా పరుపుల మీద పడుకుంటున్నాం. పరుపులు ఇప్పుడు పెద్ద సహాయం అయిపోయింది. మనకంటే వాళ్ళు చెప్పకూడనేటువంటి మంచి అంత లగ్జరీస్గా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్న ప్రస్తుతానికి శిబిరాల్లో పడుకుంటున్నారు. రోడ్ల మీద పడుకోవటానికి కూడా స్థలం లేకుండా. దేవుడిని ఎంత గొప్పగా ఈ లోకంలో ఇచ్చినా ఇదంతా కలిగించిన వాడు దేవుడు అనేటువంటిది కనీసము ఆ మాట అయినా మనం కలిగి ఉండాలండి. గడిచినటువంటి 2012వ సంవత్సరంలో కూడా ఇదే ఒకటి జరిగింది. అప్పుడేం జరిగిందో తెలుసా? ఈ యొక్క టైటానిక్ అనేటువంటి వాడను తయారు చేసి దానిని ప్రారంభించినటువంటి రోజున అతడు అన్నాడంట, దేవుడు కూడా ఈ వాడనే
ముంచలేడు అన్నాడట. దేవుడు కూడా ఈ వాడనే ఇది ఎవ్వరు ఏమి చేయలేనటువంటిది అని అన్నాడట. అని ప్రారంభించారు. అప్పుడే వెంటనే మొత్తం అది మునిగిపోయిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం చాలా ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అనేటువంటిది ప్రక్కన పెడితే ఎంతైనా కొంత మన భారతదేశంలో దేవుడంటే భయపడేవాళ్ళు కొద్దిగా గొప్ప ఉన్నారండి. నంబర్ 1 చెప్పాలంటే క్రైస్తవులే. క్రైస్తవుల్లో అందరూ ఉన్నా లేకపోయినా నిజమైన దేవుణ్ణి ఎరిగినటువంటి భయముతో కూడినటువంటి వాళ్ళు కొంతైనా ఉండాలి. అందరూ లేకపోయినా కొంతైనా ఉండాలి. మిగతా ప్రపంచ దేశాలన్నిటిలో కంటే కూడా మన భారతదేశాన్ని మనం మెచ్చుకోవటం కాదు, కానీ మనము ఆ దేవునికి భయపడతాం కదండి. ఏదైనా జరగరాంది జరిగినా, మనం ఏదైనా తప్పులు జరిగినా మన అంతరంగంలో దానిని చూసుకొని మనము భయపడతాం. దేవుని యొక్క భయం కలిగిన దేశం అంటే, నా వరకు నేను చెప్తున్నా, ఇది స్టాటిస్టిక్స్ లేకపోతే సర్వే చేసిందో లేకపోతే ఇంకెక్కడ చూసి కాదు నేను చెప్తుంది, నా ఆలోచనకి మరి నేను అనుకుంటుంది ఏదంటే, ప్రపంచ దేశాలన్నిటిలో కంటే మన భారతదేశంలోనే దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాళ్ళు, దేవునికి భయపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కనుకనే ఈ రోజున మనం అందరమే భయపడతాం. అబ్రహాం ప్రార్థన చేస్తాడు కదా, అయ్యా 50 మంది దగ్గర నుంచి 5 దగ్గరకు వచ్చాడు కదా. దేవుడు మాట తప్పలా. 5 కనుక ఉన్నట్టయితే సొదొమ పట్టణం ఈ రోజున ఉండిపోయేది. 5 లేరు కాబట్టి ఆ ఊరిని, ఆ పట్టణం ఏమైపోయింది? బూడిదైపోయింది. ఎట్లా బూడిదైపోయిందో మీకు టీవీలో కూడా చూపిస్తున్నాడు, యూట్యూబ్లో కూడా చూపిస్తున్నాడు. కాలిపోకముందు లాస్ ఏంజల్స్ ఎట్లా ఉన్నది, కాలకు ముందు ఎట్లుంది, కాలిన తర్వాత ఎట్లుందని 2 వైపులుగా చూపిస్తూ ఉన్నాడు. అసలు కాలకు ముందు ఎట్లా ఉంది, అంత సుందరంగా, అంత వైభోగంగా, అంత పట్టపగలగా ఆ యొక్క వెలుగులతో విరాజులతో కనపడుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతం అంతా నల్లగా మసిబొగ్గులాగా కనపడిపోతూ ఉంది. ఎక్కడ ఏమీ మిగల కదా. ఇది మనుషులకు సాధ్యమేనా? అక్కడ వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి జీరో చేశారు. ఇప్పుడు వాళ్ళు జీరో అయ్యి దిక్కులేని వాళ్ళలాగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్కడు దేవుడా అని నోరులో నుంచి మాట రాకుండా ఉండదు. మనం వెళ్ళలేదు, మనం చూడలేదు, కానీ ఖచ్చితంగా వాడు ఎంత కఠినుడైనా లోపలన్నా అనుకొని ఉంటాడు, దేవుడు లేకుండా లేడురా బాబు మనం అన్నదాన్ని. ఆ తప్పుని, ఆ పొరపాటు నిజంగా కనుక వాళ్ళు మరలా రియలైజ్ అయితే, తెలుసుకుంటే దేవుడు మళ్ళీ ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అంత కఠినుడేం కాదు, మరలా వాళ్ళు పోగొట్టుకుని ఇస్తాడు. మరలా దేవుడు వాళ్ళని నిజమైనటువంటి దేవుడు ఎవరు అనేది తెలిసేటట్లుగా ఈసారి తప్పకుండా చేస్తాడు. దేవుడు మనలను కూడా పిలిచాడు. ఇప్పుడు గమనించండి, మనల్ని కూడా దేవుడు పిలిచాడు, అనేక మందిని పిలిచాడు. పిలిచినటువంటి వాళ్ళందరిని ఎందుకు పిలిచాడు దేవుడు? ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు తన యొక్క బిడ్డలని ఈ భూమి మీద చేసినటువంటి ప్రతి మానవునికి, ఎరిగినటువంటి వాళ్ళనే కాదండి, మానవుడిగా పుట్టినటువంటి ప్రతి మానవునికి ఒక ప్రణాళిక కలిగించాడు. ఆ ప్రణాళిక మన పట్ల జరగాలి అనేది దేవుని చిత్తం, దాంట్లో అనుమానమే లేదు. దేవుని యొక్క చిత్తము జరగాలంటే, దేవునికి మనం ఏమవ్వాలంటే ఆయనకి మనము లోబడాలి. దేవుని బిడ్డలుగా మనము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ
లోపలికి తీసుకొని రాగలిగినవి కొన్ని ఉంటాయి, ఆ ఇంటికి తగనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అవునండి, అదే ఇది వదిలే తీసేయి, అప్పుడు అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, మనయే. ఇప్పుడు కట్టినటువంటి ఇంటిని బట్టి వస్తువులు కొన్ని ఇదేదో పడాయి, ఇదేదో పారేసాయి, ఇది వదిలే కొత్తది కొనుక్కుందా. ఎందుకు? అది ఉంటే మరలా కొత్తదానికి ఏముండదు, స్థలం ఉండదు. అందుకనే మనకు కొంచెం బాగా ఉంది, ఆ ఇంటికి తగినటువంటి స్థాయి లేనటువంటి వస్తువుల్ని బయటకు నెట్టేస్తాం. అప్పుడు కొత్త వస్తువులు వస్తే ఆ ఇంటికి తగినటువంటి సరిపోయినటువంటిదిగా, ఇంటికి తగ్గట్టుగా సోఫా సెట్లు, ఇంటికి తగ్గట్టుగా డైనింగ్ సెట్, ఇంటికి తగ్గట్టుగా మరి కిచెన్కి తగ్గట్టుగా కిచెన్ సామాన్లు అన్నీ ఒకటి సెట్ చేసుకుంటాం. మంచి ఇల్లు కట్టుకొని పుల్లలు పోయి పెట్టుకుంటాం. మంచి ఇల్లు కట్టి పుల్లలు పోయి పెడతాం, ఇంట్లో పెట్టం. దానికి ఏం కావాలి? దానికి గ్యాస్ కావాలి, దానికి మంచి ఒక ఇది గ్రానైట్తో దానికి సెట్ చేయాలి, ఆ తర్వాత సింక్ సెట్ చేయాలి, ఆ తర్వాత సామాన్లు పెట్టుకోవడానికి అవన్నీ చేయాలి, అన్నీ దానికి ఒక్కొక్కటి సెట్ చేయాలి. అంటే ఇంతకు ముందు ఉన్నవన్నీ ఏమైపోవాలి? పాతయే తీసేయాలి. దేవుడు ఒక్కొక్క ప్రణాళిక ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఏర్పరుస్తాడు. ప్రణాళికలన్నీ ఒకేసారి అయిపోవు, మనం పుట్టగానే అన్నీ సమకూడవు. అంచెలంచెలుగా ఆ కార్యాన్ని దేవుడు మనకి జరిగిస్తూ ఉంటాడు. దేవుడు కూడా దేవుని బిడ్డలైనటువంటి మనలను ఆయన ఏర్పాటులో దేవుని పిలుపును బట్టి, దేవుని ప్రణాళికను బట్టి ముందుకు వెళ్ళినటువంటివి వారు ఎలాగున్నారు, దేవుని పిలుపుతో నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళుగా ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని కూడా మనము గమనించవచ్చు. ఈ లోకము చూడండి, దేవుని యొక్క మహాకృప, ఆయన దీవెన, ఆయన ఆదరణ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే అబ్రహాముని తీసుకోవచ్చు. మీకు అర్థమవటానికి నేను చెప్తా. అబ్రహాముని మనం తీసుకోవచ్చు. ఆయన చూడండి, ఆదికాండము 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చూడండి, కొన్ని మాటలు మనకు చూద్దాం. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. ఇక్కడ మనం గమనించి చూడండి, ఇక్కడ తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహాముని, నాహోరు, హారాను అనే ముగ్గురిని కన్నాడు. వీళ్ళు ముగ్గురిని కన్న తర్వాత వీళ్ళు ప్రయాణం అయ్యారు. ఎక్కడికి ప్రయాణం అయ్యారు మనం చూస్తే చూడండి, దాంట్లో ఉంటుంది, తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణమందు తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాము నాహోరును వివాహము చేసుకొనెను. అబ్రాము భార్య పేరు శారా. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సరే, ఇక్కడ కొంచెం మీకు అర్థం కాదు. హారాను మళ్ళీ ఏందయ్యా ఆమెను ఎక్కడ చేసుకున్నారంటే, అప్పట్లో వీళ్ళెవరు, ఈ అన్నదమ్ముల పిల్లలు ఎట్లాగా జరుగుతుంది. ఇప్పుడు దాని గురించి మనం చూసుకోవటం వద్దు, కానీ ఇక్కడ మనం చూడండి. ఇప్పుడు ఏమంటాడంటే ఆయన ఇక్కడ చదువు బయలుదేరి చూడండి, 31 అడుగు చదువు, 31 నుంచి చదువుకుంటారా, చెప్తా త్వరగా. అనగా
హారాను కుమారుడకు లోతును, తన కుమారుడకు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఎక్కడ నివసించారు వీళ్ళు? బాగా వినండి, అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుని యొక్క ఏర్పాటులో మనము చేరుకోవలసినటువంటి గమ్యాన్ని మనము చేరుకుంటున్నామా? దేవుడు మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అబ్రహాముని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక జరగాలంటే మనం ఏమవ్వాలి? దేవుని మాటని ఏ కోణంలో కూడా మనం అటు ఇటు చూడకుండా ముందుకు వెళ్ళినప్పుడే ఆ చివర ఆ గమ్యాన్ని మనం చేరుకుంటాం. ఇక్కడ గమనించండి, హారానులోకి వచ్చిన తర్వాత ఈ కనానుకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నిలిచిరి. ఎక్కడికి బయలుదేరారు? బాగా గమనించాలి. ఇది బయలుదేరింది కనానుకు బయలుదేరారు, ఆగిపోయింది హారానులో ఆగిపోయారు. ఇక్కడ ఈ యొక్క ఆగిపోయినటువంటి తండ్రి అయినటువంటి వాడు ఎవరు? తెరాహు. తెరాహుకు కొడుకు అబ్రామ్, తర్వాత నాహోరు, ఆ తర్వాత హారాను. ముగ్గురు. వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా. ఒక్కరికి ఇక్కడ కనపడతలే కదా. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళతో పాటు వచ్చినటువంటి వీళ్ళు ఈ హారాను అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే ఈ హారాను అంటే ఈ కాలిఫోర్నియా లాంటి స్థలం అనుకోండి. కాలిఫోర్నియా కాదు, ఊరకు అనుకోండి అంటున్నా అంతే. మరి కాలిఫోర్నియాని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అనుకుంటారేమో. కాలిఫోర్నియా కాదు, అలాంటి స్థలం, సౌఖ్యం, సుఖము, అక్కడ కావాల్సినటువంటి వసతులు, అక్కడ కావాల్సినటువంటి లగ్జరీ, అన్ని వసతులు కలిగినటువంటిది హారాన్. బాగా గమనించాలి. ఈ హారానులో బయలుదేరినటువంటి కానానుకి బయలుదేరినటువంటి తెరాహు పెద్దవాడు వీళ్ళందరిని తెచ్చి అక్కడ ఆగిపోయారు. అక్కడ హారాను మట్టుకు వచ్చి అక్కడ నివాసము చేస్తున్నారు. ప్రయాణం ఎక్కడా? ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? కనానుకి. ప్రభు మనల్ని ఎక్కడికి దేవుడు పిలిచాడు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు ఎక్కడికి లేపాడు? పరమ కానానికి. వాళ్ళు కానానికి, మనము పరమ కానానికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఆగిపోయారు? లోకములో సుఖభోగాలలో ఆగిపోయారు. అక్కడ జరిగినటువంటిది, అక్కడ జరిగేటువంటిది వేరే ఇంకెక్కడ దొరకదు. అన్ని మంచి, అక్కడ ఒక విగ్రహారాధనే కాదు, ఒక చెప్పాలంటే మీరు ఒక్కొక్కటి నేను చెప్పలేను, అన్నీ అనుకోండి. అక్కడ దొరకనటువంటిది లేనిది లేదు. అంతగా ఉండేటువంటిది ఆ హారాను. ఈ హారాను ఆగిపోయారు. దీన్ని పిలిచి ఏర్పాటు చేసినటువంటి వాడు తెరాహు ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, నాహోరు ఉన్నాడు, అక్కడ హారాను కూడా ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. వీరు బయలుదేరినటువంటి ఇక్కడ హారాను లేడు, హారాను కొడుకు లోతు వచ్చాడు. హారాను ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు హారానులో కొడుకు లోతు వచ్చాడు. ఇక్కడ బయలుదేరినటువంటి వీళ్ళు హారానులో ఆగిపోయారు. ఎట్లా ఆగిపోయారు? లోక ఆకర్షణ, లోకాన్ని చూసి ఆగిపోయారు. లోక సంబంధమైన కార్యాలు చూసి ఆత్మ సంబంధమైన ప్రయాణములో ముందుకి అసలైన గమ్యం చేరుకోవాల్సిన ఆ గమ్యానికి వెళ్లకుండా ఆగిపోయారు. ఇప్పుడు ఆగిపోయింది ఎక్కడ? హారానులో ఆగిపోయారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి కొన్ని మాటలు ఏదంటే, ఈ రోజున ఈ హారాను అన్నటువంటిది మనిషిని ఏం చేసింది? ఆకర్షించింది. ఎస్,
ఇంకొకటి ముందుకు పోకుండా ఆపేసింది, ఇంకొకటి అక్కడ ఏ కోణంలో తీసుకున్నా కూడా అది దానికి సంబంధించింది. ఈ రోజున చూడండి, కులంలో మనుషులు ఆగిపోయారా లేదా? కులాన్ని దాటి ఏ మనుషుడైనా వస్తున్నాడా? రాడు. నువ్వు కులం దాటకుండా రేపు పరలోకంలో నువ్వు ఎట్టి పరిస్థితులు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత విశ్వాసమైనా, ఏది చేసినా హారాను దాటకుండా కానానికి నువ్వు చేరుకోలేవు. హారాను అనేటువంటిది ఈ లోక సంబంధమైనటువంటి ఒక పెద్ద బంధకం. ఈ బంధకముల నుంచి విడుదల కలగాలి. ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సేవకులు కూడా సరైనటువంటి క్రమాన్ని బోధించటల్లా. ఒక సేవకుడు అంటాడు, ఒక పెద్ద సేవకుడు, పేరైనా నేను చెప్తా, నాకేం భయం లేదు, లేకనే పేరు చెప్పటం వల్ల మీకేమీ ప్రయోజనం ఏమి లేదు. మీకు ప్రయోజనం ఏమి లేదు, నాకు భయం ఏమీ లేదు, కాబట్టి పేరు మనకై అక్కర్లేదు. అది చెప్తాను. ఎందుకనంటే కులము. ఈ రోజున కులం అనుకున్నవాడు పరలోకానికి పోడండి. నువ్వే కులమైనా సరే, నువ్వెవరైనా సరే, ప్రభు పుట్టించింది కులంలో ఊరికొకడో దేశానికి ఒకడో ఆయన మనిషిని చేయలా. ఒక్క ఆదామునే చేశాడు. అవునా? ఆదాము నుంచి అంతేనా? లేకపోతే మన భారతదేశానికి ఒకళ్ళని, లేకపోతే అమెరికాకు ఒకరిని తెల్లటోడిని, ఆ యొక్క భారతదేశంలో నల్లటోడిని, ఇంకొక దేశంలో వాళ్ళు ఏమంటారు, ఇంకా నీగ్రోల్ని చేయలేదుగా. ఈ ముఖాలన్నీ ఎట్లా మారినాయి అంటే, రోజు ఎండలో ఉండేవాళ్ళ ముఖాలు ఎట్లుంటాయి? నల్లబడతాయి. అదే ముఖం ఆఫీసులో ఏసీలో కూర్చుంటే ఎట్లుంటుంది? తెల్లబడుతుంది. అంతే. దేవుడు చేసింది ఒక్కటే చేశాడు. ఈ వాతావరణం సరి లేకపోవటం వల్ల మన ముఖాలు కొంచెము నల్లగా ఉండేవాళ్ళు కొంతమంది, తెల్లగా ఉండేవాళ్ళు కొంతమంది, ఇంకొక రకంగా ఉండేవాళ్ళు కొంతమంది. ఇవన్నీ మనుషులుగా ప్రకృతి వలన జరిగినటువంటి విషయాలు. దేవుడు ఒక్కనే చేసింది. ఆ మనిషిలో నుండి ఇంకొక మనిషిని దేవుడు చేశాడు. అక్కడి నుంచి అందరూ ఈ ప్రపంచంలో కోట్ల మంది పుట్టుకొచ్చింది ఆదాము అవ్వల నుండేనండి. అది మర్చిపోవద్దు. ఇప్పుడు మనకు ఎవడో పనికి మాలినోడు ఏదో పెట్టాడు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పేశాడు. అంతే కదండి. సరే, మనం ఎక్కడో ఎవరు పిల్లోడు పుట్టకుండా వాడిని ఎక్కడో దేవుడికన్నా తప్పిపోవటమో లేకపోతే ఏదైనా పోయాడు అనుకో, వాడికి ఏం తెలిసిద్ది? వాడు ఎవరు అని తెలిసిద్ది? తెలియదు కదా. వడ్డేశ్వరంలో కూడా ఒక అబ్బాయిని రైల్వే స్టేషన్లో నుంచి తీసుకొచ్చి వాడు పెంచుకుంది. వాడు ఎక్కడ ఏంటి అనేది తెలియదు. ఇప్పుడు ఎవరింటికాడు ఉంటాడో వాళ్ళ కులం పెట్టుకుంటాడు, అంతే. ఇప్పుడు ఆధార్ కార్డు ఇవి చదువుకునే దానికి కావాలి కదా. మరి కావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎవరో తీసుకొచ్చుకున్నారో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళే తండ్రిగా, వాళ్ళే తల్లిగా, వాళ్ళ కులంగా పెట్టేసుకున్నారు, అంతే. ఇప్పుడు వాస్తవంగా అయితే కులం అనేటువంటిది వారికి నిజంగా తెలియలేదు కదా. మనము కూడా యేసు ప్రభు బిడ్డలుగా పుట్టామే తప్ప మనకు కూడా ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనిషి అన్నవాడు, నేను అనుకుంటా నా వరకే, అరే ఆదాం ఒక్కడి నుంచే దేవుడు అందరిని చేయలేదు కదా, ఒక్కడనే కదా దేవుడు చేసింది. ఆ ఒక్కడి నుంచే కదా ఈ ప్రపంచంలో జనాభంతా పుట్టింది. అసలు ఈ కులం పేరు పెట్టిన ఎవడు అసలు ఒక్కసారి నిజమైన బుర్ర ఉంటే వాడికి ఏమన్నా, అంతే కదండి. మనకే అర్థమైపోతుంటే ఇంత మహా మేధావులకి ఎందుకు అర్థం కాలేదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. సరే, అట్లా ఉంటాడు. దీనిలో నుంచి మేమెవరమే అంటాడు వాడంటాడు. ఎవరు? ఈ సేవకుడు అనేవాడు అంటాడు కులాభిమానం కావాలి అంటాడు. కులాభిమానం కావాలంట. సేవకుడు నువ్వు ఎట్లా కులాభిమానంగా ఉంటే నువ్వు దేవుని దగ్గరికి ఎట్లా వెళ్తావండి? ఎట్లా ఆలోచించండి. ఈ రోజున చూడండి, తండ్రి అయినటువంటి తెరాహు వీరికి ఏం చేయాలి? మనం వెళ్ళాల్సింది కానానురా, మీరేంది లోకంలో పడిపోయి లోకంతో సహవాసం చేసి లోకంతో కలిసిపోయి మీరు ఇక్కడ ఆగిపోయారు, బయలుదేరండి,
అని అనాల్సినటువంటి తెరాహు పెద్దవాడు, వాళ్ళందరికీ పెద్దవాడు. ప్రభు పిలిచి ప్రయాణం చేయమన్నటువంటి గమ్యము కానాను. ఈ కానానుకి వెళ్ళవలసినటువంటి ఈ తెరాహు కుటుంబం హారాన్లో ఆగిపోయింది. ఈ రోజున క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఎక్కడ ఆగిపోయారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక నిజ క్రైస్తవుడిగా మీటింగుల కోసం కాదు, ఏదో కులం కోసం కాదు, నీవు పరలోకములు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఆగిపోయిన హారానులో నుండి నువ్వు బయలుదేరకపోతే దేవుని యొక్క కానాను రాజ్యములు పరమ కానానికి నువ్వైనా నేనైనా చేరుకోలేమండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదో కాసేపు ఇక్కడికి వచ్చాము, స్తోత్రం ఆత్రం పాడాము, బీటికలు భలే జరిగినాయి, భలే చెప్పారు అని చెప్పుకుంటాం కాదు. నీ అంతరాత్మలో నీవు పరమ కానానికి, పరిశుద్ధ దేవునికి, పరలోకమున నా ప్రభు దగ్గరకు నువ్వు చేరుకోవాలంటే నువ్వు ఆగిపోయినటువంటి హారానులో ఎందువలన నువ్వు ఆగిపోయావో, దేనిని ఆకర్షించి ఆగిపోయావో, దేని వలన నువ్వు కట్టులతో కట్టబడ్డావో ఒక్కసారి రాత్రి వేళ ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుని ఎరిగిన దేవుని బిడ్డగా, ప్రభు రక్తముతో కడగబడిన వాడిగా, ప్రభు రక్తముతో శుద్ధి చేయబడినని చెప్పుకుంటూ నువ్వు కట్టబడిన కట్టులో నుంచి బయటికి రాకపోతే నువ్వు పరమకానానికి చేరుకోగలుగుతావా? ఆలోచన చెయ్యి. నేను చెప్పే మాట ఊరక ఏదో అట్లా చెప్పిపోవటం కాదు. నీ అంతరాత్మలో నువ్వు ఆలోచించి నీవు పరమకానానికి నువ్వు చేరుకోవాలంటే నువ్వు ఆగిపోయిన ఏ కట్టులో, ఆకర్షించబడినటువంటి ఏ విషయంలో నువ్వు ఆగిపోయావో అక్కడ నుంచి నువ్వు లేవాలి. అర్థమైందా? మేమంటే మాది ఆ మిషన్ అండి, మేమంతా అక్కడికైనా వెళ్ళలేదు. మీకేం పరలోకం సపరేట్గా ఏం అక్కడ ఉందా చెప్పండి. నేను చెప్పేది వాక్యం, నేను చెప్పేది సత్యం, నేను చెప్పేది పరలోకపు యొక్క మార్గం. ఈ లోకంలో మీరు అనుకుని వెళ్ళిపోండి, నేనేమన్నా, నాకేం బాధ లేదు. కానీ చెప్పవలసిన దేవుని యొక్క సత్యాన్ని ఈ రాత్రి నువ్వు ఆగిపోయిన హారానులో నుంచి నువ్వు లేకపోతే కానానుకు నువ్వు చేరుకోలేవు. నువ్వు కానాను చేరుకోవాలి. పరమ కానానులో, పరలోకములో దేవుడు నిన్ను ఎందుకు తెలుసు ఆయన ఇక్కడ దిగి వచ్చింది? ఈ మానవుడు చేసిన పాపాన్ని ఆయన మోసుకున్నాడు. ఆ మోసుకున్న దానిని ఆయన పరిశుద్ధి మనకిచ్చాడు. ఇప్పుడు బయలుదేరు అని దానికి ప్రయాణములు మనం నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు, మనదా, మనం ఈ కులం, మనదా ఈ ముఠాలు కూడా ఉండేయండి. ముఠాలు కొంతమంది పెద్దోళ్ళు, తలనరిచినోళ్ళు, ఊరికి బుద్ధి చెప్పగలిగిన వాళ్ళు, చెప్పవలసిన వాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి బారు, ఆయన నుంచి ఇంటికి బారు, ఇంటి నుంచి ఆ ఇంటికి బారు, ముఠాలు కదంటే, పార్టీలు, కులాలు. నువ్వు కుల కట్టులతోనో, మత కట్టులతోనో, ముఠా కట్టులతోనో నువ్వు హారానులో నిలిచిపోతే నీవు పరమకానానికి నువ్వు చేరుకోలేవన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు కట్టబడినటువంటి, ఆకర్షించబడినటువంటి హారానులో నుంచి నువ్వు బయలుదేరాలి. దేవుడు హారానులో ఉండమని కాదు పిలిచింది, కానానికి ప్రయాణమైనట్లుగా దేవుడు పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? అబ్రహామా అంటే చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములు అంటాడు. చదవండి ఆ మాట. 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి శ్వాసముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. చూడండి, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగకయే బయలు వెళ్ళను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వీళ్ళు, వాళ్ళు ఎవరు, ఇది ఎవరు, అది ఏమి అని మనం ఎరగకూడదు, ఎరుగాలవలసిన పని లేదు. అబ్రహాము దేవుని పిలిచాడు. ఎప్పుడు బయలుదేరాడు తెలుసా? అబ్రహాము తెరాహు సచ్చిన తర్వాతనే అక్కడ బయలుదేరాడు. చూడండి ఆ మాట చదవండి.
హారానులో మృతి పొందెను. ప్రైజ్ ది లార్డ్. అసలు చచ్చాడు. హల్లెలూయా. వీడు చచ్చిన తర్వాతనే అబ్రహాము ఇప్పుడు ఏమయ్యాడు? బయలుదేరాడు. నీలో ఉన్నటువంటి తెరాహు హృదయం, తెరాహు యొక్క కట్టులు, తెరాహు యొక్క క్రియలు సావాలి. సస్తే కనుక నువ్వు బయలుదేరతావు. ఏమిటి తెరాహు యొక్క హృదయం? హారానులో సుఖము, హారానులో అన్నీ, బ్రతుకు, హారానులు అన్నీ. ఇంట్లో కొంతమంది బతికున్నంత వరకు ఆ ఇల్లు బాగా చూడండి. నేనే అన్నాను అనుకోవకండి. బా అటు పోయిన తర్వాత శుభ్రంగా ఉండవయ్యా అంటారు. అందరు కాదులే, ఎక్కడన్నా అక్కడొకటి ఉంటాయి. ఈ తెరాహు పని చేస్తూ ఉంటాడు. ఇదే కట్టబడినటువంటి కట్టులు. ఈ కట్టుల్లో నుంచి నువ్వు బయటకు వస్తేనే కానానుకు నువ్వు వెళతావండి. దేవుడు పిలిచింది హారాన్లో ఉండమని కాదు, దేవుడు పిలిచింది పరమ కానానులో. నేను ఎందుకు ఇప్పుడు నువ్వు కొంచెం బాధపడవచ్చు. దేనికి బాధపడవచ్చు? ఈ హారానులు అన్నీ ఉండే ఇప్పుడు బయలుదేరితే ఇవన్నీ వదులుకోవాలి. అంతే కదండి. ఇక్కడ సౌఖ్యము, ఇక్కడ సుఖము, ఇక్కడ సంతోషము, ఇక్కడ ఆనందము, ఇక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఈ ప్రయాణమును కానానుకు చేరుకోవాలంటే ఏమవుతుంది? కొంత టైం పట్టిద్ది, కొన్ని ఇబ్బందులు అవుతాయి, కొన్ని కష్టాలు అవుతాయి. ఇవన్నీ పడితేనే పరిపూర్ణమైనటువంటి సుఖ సౌఖ్యముతో మనము అక్కడ చేరుకోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములోనే ఆరంభంలోనే సుఖం, ఆరంభంలోనే సంతోషం, ఆరంభంలోనే ఐశ్వర్యం, ఆరంభంలోనే అన్నీ కాదండి. ఈ రోజున కొన్ని కుటుంబాలు కట్టల్లో కట్టి ఉండారు. పెద్దోళ్ళు పోకూడదు, కదలకూడదు, ఉండిపోవాలి. ఈ రోజున చూడండి, అనేక మంది వాళ్ళతో వీళ్ళు మాట్లాడకూడదు, వీళ్ళతో వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళకూడదు, వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. కానానులో వెళ్ళవలసినటువంటి ఈ కుటుంబం హారానులో ఆగిపోయింది. హారానులో ఆగిపోవటం వల్ల దేవుడు పిలిచినటువంటి పిలుపు వారిని మర్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హారానులో ఉన్నటువంటి తెరాహు ఎప్పుడు సచ్చాడో అప్పుడు మరలా అబ్రహాముని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఆగిపోయావు. ఎక్కడ ఆగిపోయావు? హారానులో ఆగిపోయావు. దేని వల్ల ఆగిపోయావు? తెరాహు వల్ల ఆగిపోయావు. పెద్దవాడే కదా బుద్ధి ఉండొద్దు, పెద్దవాడే కదా ఆలోచన ఉండొద్దు, అన్నీ తెలిసినోడే కదా జ్ఞానం ఉండొద్దు, అన్నీ తెలిసినోడు చెప్పవలసినటువంటి ఆలోచన కలిగిన వాడే కదా. పిల్లలు కదా, పిల్లలు ఎలా వెళ్ళాలి, పిల్లలు ఎలా ప్రయాణం చేయాలి, వాళ్ళ యొక్క గమ్యం ఏంటి, దేవుని పిలుపు ఏంటి, దేవుని పిలుపులో ఏర్పాటు ఏంటి, దైవికమైనటువంటి కార్యం ఏంటంటే ఎరగవలసినటువంటి తెరాహు అక్కడ ఆగిపోయి వీళ్ళని ఏం పట్టించుకోలే, వీళ్ళకేం చెప్పలా, వాళ్ళకేమి చెప్పలా. పెద్దవాడు, మరి వీళ్ళు పెద్దవాడు అని చెప్పేసి మౌనంగా ఉండుంటారో ఏమో. అంతే కదండి. మా నాన్న ఏం చెప్పలేదు, మేమేం మాట్లాడతాం, పెద్దవాడు కదా ఆయనకి మేము ఎదిరించి మాట్లాడతాం అని చూశారు. వాడు చచ్చిపోయిన తర్వాత లోబడేవాడు ఎవరని చూశాడు? అబ్రహామును పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము చూడండి ప్రయాణములో ఎలా బయలుదేరాడు? ఇప్పుడు మనం చదివామే, ఎట్లా బయలుదేరాడు? ఎట్లాగా? ఎక్కడికి వెళ్ళవలనో ఎటు వెళ్ళవలనో ఎరగకనే దేవునికి లోబడి బయలుదేరినటువంటి వాడు కాబట్టి ఈ రాత్రి వేళ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో కానీ నువ్వు దేవుని పిలుపుకి ఏమి చెయ్యాలో ఏది చెయ్యకూడదో దేవుని ప్రణాళిక చొప్పున చేసి నువ్వు బయలుదేరితే నువ్వు పరమ కానానులోకి వెళతావండి. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డలుగా దేవుడు నిన్ను రక్షించినటువంటి వాడు నిన్ను గురించిన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నిన్ను గురించిన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చాలంటే నువ్వు కొంత త్యాగం చేయాలంటే కొన్ని ఇబ్బందులు పడాలి, కొన్ని కష్టాలు పడాలి, కొన్ని శ్రమలు పడాలి. ఇవన్నిటిలో నుంచి నువ్వు త్యాగం చేసి వాటిని విడిచిపెట్టి రావాలి.
అప్పుడు నీవు గమ్యాన్ని చేరుకుంటావు. హల్లెలూయా. ఆ గమ్యమే ఏమంటాడు? కానానుకి. హల్లెలూయా. అక్కడ ప్రభు అక్కడ ఆ ప్రజలకు ఏమి పెట్టాడు? కట్టని గృహాలు, ఇళ్ళు, నాటని తోటలు, అక్కడ సుఖ సౌఖ్యం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏంటి, ఉన్నదాన్ని వదిలి ప్రయాణంలో కొంత ఇరుకు, కొంత శ్రమ, కొంత కష్టం, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ లోకం మనల్ని వాళ్ళు అంటది, మన తక్కువ వాళ్ళు అంటది, లేకపోతే ఆ కులం అంటది, లేకపోతే వీళ్ళు అంటది, ఈ లోకం అంతా మన వల్ల పాల్గొంటది. ఇది కాదు మనం చూడాల్సింది. నిన్ను ప్రభు కానాను మార్గంలో నువ్వు ముందుకు చూడవలసినటువంటి ఆ మార్గాన్ని చూసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాలి. ఈ లోకంలో నిన్ను అది అన్నాడా, ఇదన్నాడా, వాళ్ళన్నారా, వీళ్ళన్నారా కాదు. ప్రభు నిన్ను పిలిచిన పిలుపు ఏంటి, నీకు ప్రయాణంలో దేవుడు నియమించిన నియమం ఏంటి, నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యం ఏంటో దానిని గురి కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి ఏర్పాట్లో మనం ఎలా ఉండాలి అంటే గురి దగ్గరికే నేర్పరు. అందుకని పౌలు అంటాడు, నేను పరుగును తుదముట్టించాను, మంచి పోరాటము పోరాడాను, విశ్వాసమును కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటము దాచబడి ఉన్నది అని అంటాడండి. మనం యొక్క గురి వద్దకు పరిగెత్తాలి. ఒకప్పుడు పౌలు ఎటువంటి వాడు? దుర్మార్గుడు, దూషకుడు, హింసకుడు, నానా విధములైనటువంటి హానికరుడు. ఇప్పుడు నేను నా ప్రభువుకి దాసుడను, అయోగ్యుడను, పాపులలో ప్రధానుడను, తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని కొరకై ముందుకు వెళ్ళేటువంటి వారిగా ఉన్నాడండి. ఒక రోషం కలిగిన జీవితం అండి క్రైస్తవ జీవితం అంటే. మేము ఏదో ఆదివారం వచ్చేటువంటిది కదండి. మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక రోషం, ఒక పౌరుషం. ఇంతకుముందు ఎట్లా జీవించామో, ఎట్లా ఉన్నామో దాన్ని దేవుడు లెక్క చేసుకోడు. దేవుని అప్పుడు ఎంత పాపి అయినా, ఎంత దౌర్భాగ్యుడైనా సరే ప్రభు క్షమిస్తాడండి. నేను పాపులలో ప్రధానుడను అంటాడు. అంటే నాకంటే ఇంకా పాపం చేసిన వాడు ఇంకెవడూ లేడు, అంత దుర్మార్గుడిని అంటాడు. అంత దుర్మార్గుడిని అన్నవాడు మారు మనసు పొంది ప్రభు కొరకు జీవించిన తర్వాత వాడు అంటాడు, నేను ఎబ్రీలకు ఎబ్రీయుడిని, యూదులకు యూదుడను అంటాడు. తెలుసా? ఎక్కడికి వెళితే అక్కడ నేను వాడినైనా అంటాడు. అక్కడికి వెళ్ళి నేను పలానోడిని అని వాడికంటే గొప్పగా చెప్పుకోడు. మనం ఏంది, ఎక్కడికి వెళ్ళాము అనుకో, మనది మనం గొప్పగా చెప్పుకుంటాం, కులాన్ని గొప్ప చెప్పుకుంటాం, మన కుటుంబాన్ని గొప్ప చెప్పుకుంటాం, మన బంధువుని మనం గొప్ప చెప్పుకుంటా ఉంటాం. పౌలు ఎక్కడికి వెళితే వాళ్ళతో పాటు నేను పలానా వాడిని నేను అంటాడు. వాళ్ళకి ఈక్వల్, వాళ్ళకి సమానంగా, వాళ్ళతో పాటు నేను వాళ్ళకంటే గొప్పవాడిగా కాదు, ఇంకా అవసరమైతే నేను ఇంకా తక్కువ వాడని అనుకుని చెప్పుకుని ఆ తగ్గింపు కలిగినటువంటి మనసు కలిగిన వాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా మనం చేరుకోవాల్సినది గమ్యము కానాను చేరుకోవాలి. అబ్రహామును పిలిచాడు ఎరుగకయే, ఏమి తెలుగుకయే, ఏమి తెలియకుండానే ప్రయాణములో ముందుకే బయలుదేరుతూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా మనము గమనించవలసినటువంటిది, ఈ లోకములో మనం కలిగించేటువంటి ఈ ఆటంకాలు ఏంటంటే, మొట్టమొదట పెద్దవాళ్ళు పెద్ద బండలు అయిపోతున్నారు. అక్కడ ఉన్నారు సాయిబులు, అందరికీ దేవుడు అంటే చాలా ప్రేమ. వాళ్ళకి ఏదైనా బాధలు వచ్చిందంటే వెంటనే చెప్తారు, ప్రార్థన చేసుకుంటారు, వస్తారు. ఇంకా ప్రార్థనకి ఇంకేదైనా ఇంట్లో బాగాలేదంటే, ఇంకేదైనా చేయాలంటే ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు ఓపెన్గా రావాలంటే, ఎవరన్నా ప్రార్థనకు వచ్చారంటే వెంటనే ఆ ముఠ వాళ్ళు ఉంటారు చూడండి. ఒక ముఠ ఉంటుంది కదా, పనికి మాలిన ముఠ ఉంటుంది కదా, ఆ ముఠ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. మీరు కనుక ప్రార్థనలకు వెళితే మిమ్మల్ని వెలివేస్తాము, సమాధుల్లో మీకు స్థానం ఇవ్వము, ఇంకా మేము వచ్చి మీ పిల్లల పెళ్ళిళ్ళకి మేము ఎవరిమే. ఈ ఆటంకాలు, ఈ తెరాహు, ఈ ఆటంకం
వీటిలో భయపడిపోయి ఇంక వాళ్ళు రారు. ఇట్లా ఎంతోమంది. సరే, మన వాళ్ళల్లో మీరు ఆ ప్రార్థనకి వెళ్ళకూడదు, మీరు ఈ ప్రార్థనకి వెళ్ళకూడదు, ఈ మారు మనసు లేని ప్రార్థన, మీరు బాప్తీసం తీసుకోకూడదు. అక్కడ ఒక పెద్ద కట్టు. ఏం కట్టు ఇది? మారు మనసు లేని కట్టు, నరకానికి పంపించే కట్టు. ఆ చెప్పేవాడు పరలోకానికి పోవాడు, చెప్పించుకునేవాళ్ళు వినేవాళ్ళు పరలోకానికి పోరు. అర్థమవుతుందా? ఈ తెరాహు ఉన్నంత వరకు అక్కడి నుంచి వాళ్ళకి ఏం కదలేదు, ప్రయాణం మొదలు పెట్టలేదు. వాళ్ళు లేదు. ఎప్పుడైతే తెరాహు పోయాడో అప్పుడు దేవుడు పిలిచాడండి. నీ జీవితంలో కూడా నీవు ఏదైతే కట్టబడిందో అది నీలో నుండి పోవాలి, నీ కుటుంబంలో నుంచి పోవాలి. పోవాలంటే ఏమిటంటే ఆ కట్టుల నుంచి నువ్వు బయటికి రావాలండి. ఆ కట్టుల నుంచి నువ్వు బయటికి రా. కులమా, దాని నుంచి బయటికి రా. ముఠానా, ముఠా నుంచి బయటికి రా. ఇంక ఏది, ఏ విషయంలో నువ్వు కట్టబడ్డావు, ఏ విషయంలో నువ్వు బంధించబడ్డావు, ఏ విషయంలో నువ్వు ఆగిపోయావు, దేనివల్ల నువ్వు బయటికి రాలేకపోతున్నావో, ఈ రాత్రి వేళ నువ్వు రాకపోతే నీకు పరలోకం లేదండి. నువ్వు ఎంత ప్రార్థన చేయి, 3 గాదులు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ప్రార్థన చేయి, ఆ కట్టులో నుంచి బయటకు రాకపోతే నువ్వు కానాను చేరుకోలేవు. నువ్వు హారానులో ఉండిపోతామే. హారానులో లోకం ఉంది. హారానులో లోక డంబం, లోక ఆడంబరాలు, లోక సౌఖ్యాలు, లోకము, విగ్రహారాధన, దాంతో నానా రకాల అన్నీ ఉండిపోయినాయి. హారానులో నుంచి ప్రభు నిన్ను పైకి పిలుస్తున్నాడు. హారానులో నుంచి నువ్వు బయలుదేరి రావాలి. ఎక్కడికి రావాలి? కానానుకు రావాలి. అది గమ్యం, అది నిత్యం, అది పరలోకం, అదే ప్రభు నిన్ను ఏర్పాటు చేసినటువంటి ఆయన ప్రణాళిక. ఆ ప్రణాళిక కొరకే ప్రభు నిన్ను, అబ్రహామా నేను నిన్ను చూపించు దేశానికి రా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను నేను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్ప జనముగా చేసి నీ ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి నీవే తండ్రివి. ఎవరివే? అబ్రహామే తండ్రి. ఎంత గొప్ప! ఈ లోకములో దేవుడు నిన్ను పిలిచేటువంటి పిలిపేంటి తెలుసా? నిన్ను నిత్య జీవము, సదాకాలము ఆయనతో కూడా ఉండటానికి నిన్ను పిలవబోతున్నాడు అండి. చూడండి, ఆ మాట ఎక్కడ ఉందంటే దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. ఆ మాట చదవండి. 4:18. ఆదరించుకోండి, సదాకాలము మనము, దానికి పైన ఉంది ఆ మాట. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మనం ఎక్కడుంటాము? ఇక్కడ ఈ హారాను నుంచి బయలుదేరితే నువ్వు కానానికి సదాకాలం ప్రభుతో మనం ఉంటాం. మనం ఉండే స్థలము, మన ఏర్పాటు ఎక్కడ తెలుసా? కానాను దేశం. హల్లెలూయా. కట్టని గృహములు, నాటని తోటలు, కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సదాకాలము ఆయనతో కూడి ఉన్నటువంటి జీవితము అది. హల్లెలూయా. ప్రభు నిన్ను నన్ను పిలిచేది ఎందుకు తెలుసా? సదాకాలము ఆయనతో మనం ఉంటాం. హల్లెలూయా. ఈ కానాలలో కట్టనివి ఆ కానాలలో ప్రభు కట్టినవి. ప్రైజ్ ది లార్డ్. ఈ కానానులో మనము గట్ల ప్రభువే కట్టాడు, ఆ కానానులో మనము గట్ల ప్రభువే మన కొరకు కట్టి ఉంచాడు. కనుకనే మనము సదాకాలము ఆయనతో కూడా ఉండబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒక విశ్వాసివి. నువ్వు ఎంతకాలం అయింది బాప్తిసం పొంది, ఎంతకాలం అయింది నువ్వు రక్షణ పొంది, ఎంతకాలం నుంచి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవిస్తూ ఉన్నావు. కానీ నువ్వు ఇంకెక్కడ ఉన్నావు తెలుసా? హారానులోనే ఉన్నావు. నీవు ఇంకా హారానులోనే ఉన్నావు. కానాను ప్రయాణం లేదు, కానాను ప్రయాణం చేయటం లేదు. నువ్వు హారానులో ఆగిపోయావు. ఆగిపోయిన నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వేం చేయాలి? లేచి ప్రయాణం మొదలుపెట్టు.
ఎక్కడికి మొదలుపెట్టు? కానానికి మొదలుపెట్టు. హల్లెలూయా. అందుకు నిన్ను పిలిచింది. హారానులో ఆగిపోవటానికి కాదు, కానానికి చేరుకోవటానికి నువ్వు ప్రయాణం చేయమని ప్రభు నిన్ను పిలిచాడు. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను ఎందుకు తెలుసా ఏర్పాటు చేసింది? నువ్వు హారానులో ఆగిపోవటానికి కాదు, పరమ కానానికి చేరుకోవటానికి. నువ్వు ఈ లోకంలో కష్టం వస్తుందా? వస్తుంది. ఇబ్బందులు వస్తాయా? వస్తాయి. శోధనలు వస్తాయా? వస్తాయి. రోగాలు వస్తాయా? వస్తాయి. వీటన్నిటి మధ్యలో దేవుని కొరకై నీ ప్రయాణంలో నీవు విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. చదువు, ఇందాక చదివింది 11:8 ఒకసారి చదవమ్మా. అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా, ఏంటది? స్వాస్థ్యముగా పొందనై ఉన్నటువంటి ప్రదేశమునకు బయలు వెళ్ళను. ప్రభు ఈ లోకములో మనకు ఏమైనా స్వాస్థ్యం ఉందంటే, నువ్వు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నా, 5 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నా, అదేమైనా స్వాస్థ్యమా? ఎప్పుడు బయటకు నెడతారో తెలియదు. బతికుండగానే బయటకు పంపించేస్తారు, చచ్చిపోయిన తర్వాత ఎటు పంపుతారు, అది వేరే సంగతి. అవునా కాదా? కొంచెం కనుక అటు ఇటు తేడా వచ్చిందంటే, అమ్మా నువ్వు ఇక్కడ గాజులు పోదుకొని గది 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 అంటారు కదా. అసలైన స్వాస్థ్యం అక్కడికి మనం చేరుకోవాలండి. అందుకనే ఆ ప్రభు విశ్వాసమును బట్టి ప్రభు మనకిచ్చిన రక్షణ, విశ్వాసమును బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఈ లోకములో కట్టుల్లో, కట్టుల్లో, కుల కట్టుల్లో కట్టబడ్డావా? మత కట్టుల్లో కట్టబడ్డావా? లేకపోతే ఇంకా మత కట్టు, ఇంకా నానా రకాలైనటువంటి కట్టుల్లో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవండి. నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చేవో కానీ పరలోకానికి వెళ్ళవు. బాప్తిసం పొంది ఉండొచ్చేవో కానీ పరలోకానికి వెళ్ళవు. బల్లారాధన తీసుకొని వచ్చేవో కానీ పరలోకానికి వెళ్ళవు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? హారానులో ఆగిపోయావు. హారానులోనే నువ్వు ఆగిపోయావు. నీ ప్రయాణం ఆగిపోయింది, సాగిపోలా. కనుక ఇప్పుడు ఏ కట్టులో కట్టబడ్డావు ఆ కట్టు నుంచి లేచి నువ్వు ప్రయాణం చేయి. నువ్వు చేయవలసినటువంటిది విశ్వాసమును బట్టి పొందనైనటువంటి స్వాస్థ్యమును ఎరుగక ప్రయాణం చేయాలి. నేను అట్టుపోతా, నేను ఇటుపోతా కాదు. ప్రభు నిన్ను పిలిచినటువంటి పిలుపుకి ప్రయాణములో కష్టం వచ్చిందా? పడు. బాధ వచ్చిందా? పడు. నష్టం వచ్చిందా? పడు. ఇబ్బంది వచ్చిందా? సహించు. ముందుకు కొనసాగుతూ ఉండు. ఇక్కడ కష్టపడాలి, నష్టపడాలి, ఇబ్బందులు పడాలి, ప్రయాణములు అన్నీ జరగాలి. కనాను చేరుకోవాలంటే సముద్రం దగ్గరకు వచ్చేది. ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే సైన్యం. ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే సైన్యం. ఏమైంది? ముందుకు కొనసాగితే సముద్రము పాయలుగా చేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మధురంగా మారుస్తాడు. నువ్వన్నీ చూడాలి, రుచి చూసి ముందుకు కొనసాగు. ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆగిపోయినటువంటి హారానులో నుంచి దేవుడు నిన్ను లేచి బయలుదేరమంటున్నాడు. నువ్వు స్వాస్థ్యముగా ఏర్పరచబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి విశ్వాసముతో బయలుదేరు. నువ్వు ఏ కట్టులో కట్టబడి ఉన్నావో ఆ కట్టులో నుంచి ముందు లేవాలి. లేచి నువ్వు ముందుకు కొనసాగితే పరమ కానానికి చేరుకుంటాం. అదే పరలోకంలో చేరుకుంటాం. ఆ పరలోకంలో చేరుకోవాల్సిందే దేవుడు మనల్ని పిలిచిన పిలుపండి. ఇక్కడికి ఆదివారం పోయి బళ్ళో కూర్చొని, గుళ్ళో కూర్చొని ఏదో బాప్తిసం పొందని చెప్పుకోవటానికి కాదు, అక్కడ పోయి చేరుకోవటానికి దేవుడు నేను పిలిచింది. అంతేనా? ఇక్కడికి మనం ఏది ఉంటే ఏమైంది, ఎవరు పిలిస్తే ఏమి, ఎవరు పిలవకపోతే ఏమైంది, ఆ పరలోకంలో చేరుకోవాలండి. అక్కడ సదాకాలము ఆయనతో కూడా ఉంటాము. ఆ స్థలములు, ఆ సదాకాలము ఆయనతో ఉండే ఆ స్థలములో చేరుకోవాలంటే నిన్ను స్వాస్థ్యమయంగా సిద్ధపరిచినటువంటి విశ్వాసముతో నువ్వు లేచి బయలుదేరు. నీ వెనకున్నవాడు పెద్దవాడే కావచ్చు, నిన్ను నడిపించేవాడు పెద్దవాడే కావచ్చు. వారికి ఏమి లేదు, మతి లేదు, బుర్ర లేదు, ఆలోచన లేదు. ఏంటి? అంత పెద్దవాడైనా వాళ్ళందరూ అక్కడే పెట్టుకొని ఆ సుఖము, ఆ సౌఖ్యము దాంట్లోనే ఆగిపోయాడే తప్ప, అయ్యా నాయనలారే మనది ఇది కాదు, మన ప్రయాణం ఇది కాదు, మనం ఉండవలసిన స్థలం ఇది కాదు, మనం చేరుకోవలసిన స్థలము వేరే ఉంది, మనం ఇక్కడ కాదు ఉండవలసింది, మనకు అక్కడ ఒక స్థలం ఉంది అని చెప్పవలసినటువంటి తండ్రి అక్కడ ఆగిపోయాడు.
ఈ రాత్రి వేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేరుకోవలసిన స్థలము, గమ్యము అక్కడ ఉన్నది. నువ్వు ఆగిపోయి ఉన్నవే హారాను, ఇది కాదు. నువ్వు ఆగిపోయి ఉండవే కట్టుల్లో, ఇది కాదు. నువ్వు ఆగిపోయి ఉండవే మత కట్టుల్లో, ఇది కాదు. నువ్వు ఆగిపోయి ఉండవే కుల కట్టుల్లో, ఇది కాదు. ఇది హారానులో లేవాలి. లేసురా, నీకు సిద్ధపరిచినటువంటి స్థలము అదే పరలోకముల దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన. అబ్రహాము పిలిచిన పిలుపుకి మరుమాట మాట్లాడలా. ఎటు వెళ్ళాలి ప్రభువా? ఎందుకు వెళ్ళాలయ్యా? ఇప్పుడు వరకు మా నాన్న మాకు చెప్పలేదే, మా నాన్న మాకు బోధించలేదే, మా నాన్నతోనే ఉంటామే అని అనలా. ప్రభు ప్రత్యక్షమై ప్రభు మాటకు లోబడ్డాడు, ముందుకు బయలుదేరాడు. వెళ్ళి గమ్యాన్ని చేరుకొని తన స్వాస్థాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకు యాకోబు, యాకోబుకు 12 మంది గోత్రాలు. వాటి యొక్క సంతతి గొప్పగా దేవుడు దీవించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి దేవుని బిడ్డగా సకల స్వాస్థ్యముతో సదాకాలం ఆయనతో ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రేరేపించాడు. నిన్ను నన్ను ఆ పాప రోత జీవితంతో నిలబెట్టి హారానులో ఆగిపోకుండా సాగిపోవాలని ప్రభు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క మాటలతో మనం ముందుకు కొనసాగుదాం. అటువంటి పిలుపుకి మనము లోబడదాం. అటువంటి పిలుపులోకి మనము దేవుని యొక్క పిలుపుకి ముందుకు వెళదాం. ఒక్క నిమిషం కళ్ళు మూయండి, చేతులు ప్రభు వైపు సాపుదాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలను దేవుని సమ్ముఖంలో చూడదాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. 5వ వచనం ఒకసారి చదవమ్మా. 5వ వచనం ఒక్కసారి చదువు. అందరు కళ్ళు మూయండి, ఒక్కసారి చదువు. నువ్వు చదువు. 12:5. హారానులో నుండి వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చూసారా ఎక్కడికి వచ్చాడు? కనాను దేశానికి వచ్చారు. దేవుడు ఏర్పాటులో మనల్ని పిలిచినటువంటి పిలుపేంటి తెలుసా? కనాను దేశానికి చేరుకోవాలి. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను నన్ను పిలిచినటువంటి ఏంటి తెలుసా? హారానులో ఆగిపోకూడదు, ఈ లోకములో ఆగిపోకూడదు, ఈ లోక కట్టుల్లో ఆగిపోకూడదు, ఈ లోక సంబంధమైన విషయాలలో మనము కాదు ఆగాల్సిందే. బయలుదేరి కానానుకు చేరుకోవలసిన వారిగా ఉండాం. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు రక్షణ పొందావు, ప్రభు బాలలో పాలు పంపులు పొందుతున్నావు. కానీ నువ్వు ఎక్కడ ఆగిపోయావు? హారానులో ఉండవేమో ఒక్కసారి చూడు. ఎక్కడ ఆగిపోయావు? హారానులో నువ్వు సతికిలు పడిపోయావో చూడు. ఈ రాత్రి ప్రభు నిన్ను లేపుతున్నాడు. నువ్వు వెళ్ళవలసినటువంటిది కానానికి, నువ్వు చేరుకోవలసింది కానానికి. అక్కడ భార్య, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అబ్రహాముకి సహకరించిరి. ఏ ఆటంకములు కలగలేదండి. ఆ తెరాహు ఉన్నంత వరకే హారానులో అక్కడ ఆటంకాలు కలిగినాయి. ఈ రాత్రి వేళ ప్రభు నీ కుటుంబాన్ని దేవుడు నిత్య సదాకాలము ఆయన దగ్గరికి తీసుకువెళ్ళాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ కట్టులో నుంచి నీ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చుకుంటావా? ఆ కట్టులో నుంచి నీ కుటుంబాన్ని బయటకు రప్పిస్తావా? ఆ కట్టులో నుంచి దేవుని సముఖంలో కానానికి ప్రయాణము బయలుదేరుతావా? అబ్రహాము బయలుదేరి కానానుకు చేరుకున్నవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రభు నిన్ను కూడా కానాను చేరుకోవాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ ఆగిపోయావా తల్లి? ఏ స్థలంలో ఆగిపోయావు? ఏ స్థితిలో ఆగిపోయావు? ఏ పరిస్థితులు ఆగిపోయావు? ఎటువంటి స్థితిలో నువ్వు రాలేక అక్కడే ఆగిపోయి ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆగిపోయినటువంటి హారానులో నుంచి నేను లేచి నా ప్రయాణము కానానికి బయలుదేరాలయ్యా, నా ప్రయాణము కానానులో గమ్యం చేరుకోవాలయ్యా. అటువంటి కట్టుల నుంచి ప్రభు నన్ను ఆగిపోయిన కట్టుల నుంచి లేపండి, ఆగిపోయిన కట్టుల నుంచి విడిపించండి, ఆగిపోయిన జీవితం నుంచి నాకు విడుదల దయచేయండి. అటువంటి కృపను ఈ రాత్రి నాకు దయచేయ ప్రభు అని నోరు తెరిచి ప్రభుని అడుగండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసి ముగిస్తుందా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం.
ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాడు. ఈ రాత్రి నా ప్రభు నా ఆత్మ సంబంధ జీవితానికి ఒక మేల్కొలుపునిచ్చాడు. ఆగిపోయినటువంటి నా ఆత్మీయ జీవితంలో, జారిపోయిన నా ఆత్మీయ జీవితంలో, కుంటుబడిపోయిన నా ఆత్మీయ జీవితంలో నుంచి నేను ప్రయాణం కాబోతున్నా. నేను కానానికి చేరుకోవాలి. ఆ కానాను ప్రయాణం నాకు కావాలి అని అనుకుంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అటువంటి వారు మీరు మనస్సులో ప్రభు యొక్క సముఖంలో మీరు చేతులెత్తండి. మీ కొరకే ప్రార్థన చేసి ఇక ముగించబోతున్నా. ప్రభువా మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఇంకా వేరెవరు ఉన్నారు? ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా మీకు వందనాలు. కృపగల దేవా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ సముఖంలో ప్రభువా తీర్మానం చేయబడినటువంటి మీ బిడ్డలు ఒకసారి చూసుకోండి. ఎక్కడ ప్రభువా సాధారణ హారాలు ఏ కట్టుల్లో ఆగిపోయారు, ఏ బంధకాల్లో ఆగిపోయారు, ఏ సమస్యల్లో నిలిచిపోయారు, ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు, రాత్రి వారిని మీరు లేపమని మేము కోరుతున్నామయ్యా. వారి ప్రయాణాన్ని మీరు సఫలం చేయమని కోరుతున్నాం అయ్యా. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ప్రభువా తండ్రి తను కలిగిన అంతర్ధానితో అయ్యా బయలుదేరి కానాను చేరుకునేలాగా మీ బిడ్డలమైన మేమును మీ రాజ్యములు మేము చేరుకోవాలయ్యా. కట్టబడిన కుల కట్టులు కట్టబడిన వారిని, మత కట్టులు కట్టబడిన వారిని, ఇంకా నానా రకాలైనటువంటి ప్రభువ అయ్యా ముఠా కట్టులు ఏ కట్టులు కట్టబడ్డారు ఆ కట్టుల నుంచి రాత్రి వేళ విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. కానాను ప్రయాణములు కొనసాగును గాక. కానానుకు చేర్చండి అయ్యా. ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణములు కలిగే అంధకార శక్తులు, అంధకార క్రియల నుంచి ప్రతి కుటుంబం, గ్రామంలో ప్రతి కుటుంబం అయ్యా సాతానుడు కట్టి ఇంట్లో నుంచి బయటికి రాకుండా మూసేసింది. ఆ కట్టుల నుంచి కూడా విడిపించండి అయ్యా. సాతానుడు అనేక రీతులుగా ప్రభా బంధించేశాడు ప్రభా. వారి ఆత్మ సంబంధం జీవితాన్ని పాడు చేసేపోతున్నాడు ప్రభా. వాటి నుంచి విడుదల కలుగు చేయండి. యేసు నామములో గ్రామానికి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రతి ఇంటిని విడుదల కలిగించండి. ప్రతి ఇంటికి పరిపూర్ణ రక్షణ భాగ్యం కలగాలయ్యా. కుల కట్టులు, మత కట్టులు, ఇంకా నానా రకాలైనటువంటి కట్టబడిన ప్రతి కట్టు నుంచి విడుదల, 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 విడుదల కలుగు చేయండి. కృప చూపండి. మీ కార్యములు జరిగించండి. పరిశుద్ధాత్మ దేవుడుగా ఒక్కొక్క గృహానికి కట్టబడిన కట్టుల నుంచి ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుని యొక్క విడుదల కలుగును గాక. విడుదల కలిగించండి అయ్యా. సాతానుడు వాళ్ళు కలిగించినటువంటి దుష్ట కార్యాల నుంచి విడిపించి నిత్య జీవం అనేటువంటి మార్గములో నడిపిస్తూ కనాను చేరుకున్నటువంటి ఆ గమ్యానికి మీరు నడిపించమని సమస్తమును అప్పగిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును మరి సకల పరిశుద్ధులకును మరి ఇప్పుడును ఆయన రాకడ పర్యంతము సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, స్తోత్రాలు అందరికీ. వందనాలు, వందనాలు. ప్రైజ్ లార్డ్. బలపరిచి